ఏపీ ప్రభుత్వం మద్యం అమ్మకాలపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. చెల్లింపుల విషయంలో కొత్త విధానం అమల్లోకి తేవాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. బార్ల ఏర్పాటు సమయంలో ఎదురవుతున్న సమస్యలపై అధికారులు కీలక అంశాలను ప్రభుత్వానికి నివేదించారు. పర్మిట్ రూమ్స్ కారణంగానే కొత్త బార్ల ఏర్పాటుకు వ్యాపారులు ఆసక్తి చూపడం లేదని వివరించారు. దీనిపై సీఎం చంద్రబాబు ఎక్సైజ్ అధికారులకు దిశానిర్దేశం ఇచ్చారు. మద్యం అమ్మకాలలో చెల్లింపులపై ముఖ్య ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో రెండో రోజు ఈ అంశంపై చర్చించారు. మద్యం దుకాణాల్లో 100% డిజిటల్ చెల్లింపులు తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. ఇలా చేయకపోవడం వలన బెల్ట్ షాపులు పెరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. డిజిటల్ పేమెంట్స్ అమలు చేసే దుకాణాలకు తదుపరి కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఎర్రచందనం అమ్మకాల ద్వారా ఆదాయం పెంచుకునే అవకాశం ఉందని, దీనిపై పరిశీలన చేయాలని కూడా సూచించారు. బార్ల ఏర్పాటుకు సంబంధించి ఉన్న ఇబ్బందులను తెలుసుకున్నారు. మద్యం దుకాణాల కన్నా బార్లకు సరఫరా చేసే మద్యం ధర 16% ఎక్కువగా ఉండడం సమస్యగా ఉందని అధికారులు తెలిపారు. పర్మిట్ రూమ్కు అనుమతి ఇచ్చిన తర్వాతే బార్ల ఏర్పాటుకు ముందుకు రావడం వల్ల సమస్యలు ఏర్పడ్డాయని వివరించారు. ఈ కారణాలను విశ్లేషించి నివేదిక ఇవ్వాలని, పరిష్కారం చూపుతామని సీఎం చెప్పారు. బార్ల దరఖాస్తుల గడువు నేటితో ముగుస్తుందని, ఈ సాయంత్రం వరకు వచ్చిన దరఖాస్తుల సంఖ్యపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ తెలిపింది. రేపు లాటరీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.